రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద పుస్తకం రాసి ఆ పుస్తకం ప్రింట్ చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పటివరకు ఇతని ఎగ్జిస్టెన్స్ కూడా నాకు తెలీదు. దాని తర్వాత నాతోనే వర్క్ చేస్తున్నాడు, అసోసియేట్గా ఉన్నాడు. అండ్ హీ వాంట్ టు బి ఏ డైరెక్టర్. డెఫినెట్లీ హీ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. తను సందీప్ రెడ్డి వంగా గారి దగ్గరికి ఈ బుక్ నేను యూరోప్ వెళ్ళాను, నేను వచ్చేలోపు ఇది రాసేసి ప్రింట్ చేసేసి మళ్ళీ సేమ్ నాకు సందీప్ రెడ్డి వంగా గారికి వెళ్ళి లవ్ అంబాసిడర్స్ ఉన్నారు కదా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, మన శివారాణ అండ్ సాయి రాజేష్, ఇక నెక్స్ట్ మా విక్కీ లవ్ సినిమా తీస్తున్నాడు, లవ్ సినిమా ప్రొడ్యూసర్. సో తను కోరుకుంది ఏంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే లేదు నేనే సందీప్ గారిని పిలుస్తాను ఇక్కడికి, వీళ్ళందరినీ పిలిచి సరదాగా చేద్దాం అని చేసిన ప్రయత్నం ఇది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ టు కమ్ హియర్. లెట్ us launch the book. ఒక రియల్ యోగి బుక్ రాసినప్పుడు యోగిలాగా ఉన్నాడు, ఇలాగ ఇంకా గడ్డం ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఒక స్పిరిచువల్ గురువు మీద సెకండ్ బుక్ రాశాడు, ఇది థర్డ్ బుక్. సో ఏంటయ్యా నీకు ఫస్ట్ ఇది చూపించాడు, స్లిప్పరు ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్ది అన్నాడు. ఖచ్చితంగా కొట్టుద్దయ్యా, నో డౌట్. ఏంటిది టైటిల్ ఏంటి ఇదేంటన్నా, కాదు సార్ అని చెప్పి నన్ను కన్విన్స్ చేయలా. తను కన్విన్స్ అయిపోయాడు, తనే కన్విన్స్ అయిపోయి బుక్ ప్రింట్ చేసి తను రాసి, కాన్సెప్ట్ నాకు తెలియదు, ఏమీ తెలియదు, కవర్ పేజ్ మాత్రం చూపించాడు. నేను 2 days ట్రై చేశా ఆపుదామని. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకంతే కదా, అర్జున్ రెడ్డి తీయొద్దని ఎవరు ఆపలేరు, రాయొద్దని ఎవరు ఆపలేరు, సేమ్ థింగ్, ఆ ఫ్లో అలాగే ఉంటుంది. సో ఇది చేసి ఇది ఇమీడియట్గా నిన్న మార్నింగే చదివాను. నేను మార్నింగే చదివి నా రివ్యూ కూడా తనకి ఇచ్చేసా. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమగా చదవండి, ఎందుకంటే నెగిటివ్గా పెట్టినా కూడా తన ప్రయత్నం బాగుంది. నన్ను ప్రణయరెడ్డి వంగా గారు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఒక క్వశ్చన్ అడిగారు, నా అసోసియేట్ ఇలా రాశాడు బ్రదర్, మన సందీప్ గారిని పిలిచాను మీరు రావాలి అన్న. ఎందుకంటే లవ్ అంబాసిడర్ ఇప్పుడు ఈయన యూత్ కాదు, నేషనల్ వైడ్గా ఎవరిని చూసినా సరే లవ్ ఒక సాంగ్ ఏదన్నా పాడుకుందామంటే ఫస్ట్ ఈ పాటలే వస్తున్నాయి అందరికీ. సో భయ్య ఒక మాట అడిగినాడు ఆయన, అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్ ఆలోచించేది ఒకలాగా ఉంటుంది, రైటర్ ఆలోచించేది ఒకలా ఉంటుంది. బ్రదర్ ఇది సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అని అడిగాను. సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అంటే అవుద్దేమో అన్నా. సో నాకు నిజంగా నేను అది ఆలోచించలే, వచ్చి తమకు చెప్పాను, ఏమైనా ప్రణయరెడ్డి వంగ గారు ఇలా అన్నారు సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అన్నారు. అవుద్ది సార్, ఎందుకు అవుద్దు అన్నాడు ఫస్ట్. అదేంటిది ఇప్పుడే కదా వచ్చింది, నువ్వు అనుకున్నావంటే లేదు సార్ అవుద్ది. అయితే ప్రూవ్ ఇట్ అన్నా, ప్రూవ్ ఇట్, నాకు కూడా చెప్పొద్దు, నువ్వు సినిమాకి ఆయన బుక్ చదువుతారు, సినిమా ట్రాన్స్లేట్ చేశాక జస్ట్ ట్రై టు కన్విన్స్ హిమ్ విత్ యువర్ స్క్రిప్ట్. ఓకే, నౌ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు లవ్ అంబాసిడర్ అనుకోండి, లవ్ రెబల్ అనుకోండి, డియర్ మోస్ట్. అండ్ హిందీలో ఎంత పాపులర్ అవుతున్నాయో ఒక తెలుగు డైరెక్టరు, తెలుగు రైటరు హిందీకి వెళ్ళి మొత్తం అందరినీ మైండ్స్ని, హార్ట్స్ని క్యాప్చర్ చేసి, అండ్ వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ సందీప్ గారు. అండ్ ఒక అర్జున్ రెడ్డిని అంత తక్కువ బడ్జెట్లో వాళ్ళే చేసి దాన్ని కబీర్ సింగ్ అని చేసి, అండ్ ఈ జర్నీ ఎవరికీ లేదు, ఈ జర్నీ మాత్రం ఎవరికీ లేదు. నెక్స్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డార్లింగ్ మా బిల్లా ప్రభాస్తో స్పిరిట్. సో డెఫినెట్గా ఒక చిన్న మ్యూజిక్ బిట్టే సరదాగా ఇన్స్టాలో రీల్ లాగా పెట్టారు, అదే ఇప్పటికి వింటా ఉన్నాం మేము కూడా. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డెఫినెట్లీ బ్రీజీ లవ్లీ మ్యూజిక్ ఫ్రమ్ స్పిరిట్ అపార్ట్ ఫ్రమ్ ద యాక్షన్. ఓకే, అండ్ హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు సందీప్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.